హాయ్ అండి. నేను మీ జ్యోతిని. మేము మాయమాడ గౌళ రాగము, సరళీశ్వరాలు, కర్ణాటక సంగీతం నేర్చుకుందామండి. మీరు వింటారు, నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను సంగీతాన్ని స్టార్ట్ చేశానండి. మీ యొక్క హెల్ప్ నాకు కావాలండి. థ్యాంక్స్. ఫస్ట్ మాయమాడ గౌళ రాగము అంటే మనము సరళీశ్వరాలు స్టార్ట్ చేసేటప్పుడు షడ్జమము, పంచమము, మధ్యమము, గాంధారము, దైవతము, నిషాదము ఇవి ఉంటాయి అన్నమాట. సప్తస్వరాలు అని సా షడ్జమము, రీ రిషభము, గా గాంధారము, మా మధ్యమము, పా పంచమము, గా దైవతము, నీ నిషాదము. వీటిని సప్తస్వరాలు అంటారండి. సప్తస్వరాలలో తోటి సంగీత ప్రపంచం అంతా సప్తస్వరాలతోటే నిండి ఉంటుందండి. మనము ఫస్ట్ సరిగమ పదనిస నేర్చుకుందామండి. తర్వాత మనము తాళం నేర్చుకుందామండి. ఫస్ట్ మాయమాడ గౌళ రాగము 29వ జన్యంలో సరళీస్వరాలు అనేవి 14 ఉంటాయండి. సరళీస్వరాలు అనేవి తొందరగా వస్తాయి, తేలిగ్గా ఉంటాయి కాబట్టి, వాటికి సరళంగా ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చిందండి. మనము ఎప్పుడైనా సంగీతం పాడేటప్పుడు సాపాసా చెప్పా కదండి, అది స్టార్ట్ చేసి పాడిన తర్వాత మనము సంగీతం ఆపేటప్పుడు కూడా మనము సాపాసా అనుకుని దాన్ని క్లోజ్ చేసుకోవాలండి. ఇవన్నీ నియమాలండి. ఇవి సంగీత నియమాలు. ఇది మొదటి క్లాస్ అండి. ఈ సా పా సా షడ్జమము, పంచమము మధ్యమంగా ఉంటుంది, పెరగదు, తగ్గదు. షడ్జమం మాత్రం లో నుంచి మళ్ళా పంచమం వచ్చి మళ్ళీ హైకి షడ్జమం వచ్చి మళ్ళా హైకి షడ్జమం వస్తుంది. మళ్ళీ పంచమం అయిన తర్వాత మళ్ళీ మనము షడ్జమం లోకి వస్తుంది అనమాట. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి స్టార్ట్ అవుతుంది అనమాట, అక్కడ ఎండ్ అవుతుంది. ఇంకొకసారి చెప్తాను. మీరందరూ శ్రద్ధగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను.